గుడ్లు సాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ మెండుగా లభిస్తాయి. అందుకే ప్రతిరోజు ఓ గుడ్డును తప్పనిసరిగా తినాలని చెప్తుంటారు. అయితే సమ్మర్లో గుడ్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తింటే ఎటువంటి సమస్యలు తలెత్తుతాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లలో శరీరానికి అవసరమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే వీటిని సమ్మర్ సీజన్లో తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సీజన్లో గుడ్లు తీసుకుంటే మాత్రం అధికంగా నీరు తాగాలి. అవసరమైతే మజ్జిగ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎగ్స్లో అధికంగా ఉండే ప్రోటీన్ మూత్రపిండాల పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో కిడ్నీలు ప్రోటీన్ను ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి. అందుకే కిడ్నీ సమస్యలున్న వారు వైద్యుని సలహా తీసుకున్న తరువాతే గుడ్లను తినడం మంచిది. అదేవిధంగా గుడ్లలో కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగే నేపథ్యంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించలేకపోతే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ సంబంధిత సమస్యలున్న వారు కూడా గుడ్ల వినియోగాన్ని తగ్గించాలి. అంతేకాదు గుడ్లను ఎక్కువగా తినడం వలన అలర్జీలు కూడా వస్తాయని తెలుస్తుంది. చర్మంపై దద్దుర్లు, వాంతులు, కడుపు నొప్పి, కళ్ళ నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గుడ్లు తినడాన్ని పూర్తిగా మానేయాలి.